సో కృష్ణసాగర్ గారు మీరు చాలా ఓకల్గా ఉంటున్నారు ఇటీవల కాలంలో, అంటే తెలంగాణ ప్రభుత్వం మీద ఎక్కువ విమర్శలు చేస్తున్నారు. అట్లానే మీ పార్టీ ఐడియాలజీని మీరు ప్రాపగేట్ చేస్తున్నారు. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, బీజేపీలో మీ ఏంటి అసోసియేషన్ ఏంటి? అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా జాతీయ భావాలు కలిగి ఉన్నవాడిని. నేను పెద్దగా శాఖలో పోయా కానీ శాఖలో పెద్దగా పార్టిసిపేట్ చేయనప్పటికీ ఆర్ఎస్ఎస్ భావజాలానికి నేను చాలా దగ్గర వ్యక్తిని. విద్యార్థి పరిషత్లో నేను నా గ్రాడ్యుయేషన్ టైంలో పనిచేయడం జరిగింది. మళ్ళీ ఆర్గనైజేషన్లో పదవులు పెద్దగా చేయకపోయినా నేను ఫాలో ఏవి కాలేజ్లో నా గ్రాడ్యుయేషన్ జరిగింది. 10వ తరగతి వరకు కరీంనగర్లో వాణినికేతన్లో చదువుకోవడం జరిగింది. ఇంటర్మీడియట్ నేను నాగార్జున రెసిడెన్షియల్ కాలేజ్. యు ఆర్ ఫ్రమ్ కరీంనగర్ అండి? నేను కరీంనగర్. ఓకే. కొండగట్టు కింద ముత్యంపేట అని ఉంటుంది. కొండగట్టు దేవస్థానం మా ఊర్లోకే వస్తుంది. ముత్యంపేట మా నేటివ్. తర్వాత నేను మీకు చెప్పినట్టు 10వ తరగతి వరకు వాణినికేతన్ కరీంనగర్లో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ నాగార్జున రెసిడెన్షియల్ కాలేజ్ అని బ్రాడీపేట్ గుంటూరులో రెసిడెన్షియల్గా చదవడం జరిగింది. గ్రాడ్యుయేషన్ ఏవి కాలేజ్ గగన్ మహల్లో దోమల్గూడ ఉస్మానియా యూనివర్సిటీ కింద చేయడం జరిగింది. అది బీఎస్సీ బీజెడ్సీ. దాని తర్వాత నేను పూణేకి పోయి పూణే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి అక్కడ డాక్టర్ వికే పాటిల్ ఫౌండేషన్లో నా మేనేజ్మెంట్ ప్రోగ్రాము, సింబయాసిస్లో అడ్వర్టైజింగ్ పబ్లిక్ రిలేషన్స్ ప్రోగ్రాము, ఐఎంఎం అని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్లో డిప్లొమా ఇన్ అడ్వర్టైజింగ్ పబ్లిక్ రిలేషన్స్ ప్రోగ్రాము, ఇవన్నీ చేయడం జరిగింది. పూణే యూనివర్సిటీ క్యాంపస్లో ఎంపీఎం అంటే మాస్టర్స్ ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్, ఎంబీఏ కాకుండా ఎంపీఎం కూడా చేయడం జరిగింది. నాకు 2 మాస్టర్స్. ఇప్పుడు పిహెచ్డి హెచ్యు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి చేయడం జరిగింది. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఫర్ స్ట్రాటజిక్ పీపుల్ మేనేజ్మెంట్ అనే దాని మీద నా రీసెర్చ్ కొనసాగింది. ఇంకా అవార్డు కావాల్సిన అవసరం ఉంది నా పిహెచ్డి. కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్తో నేను వచ్చాను. ఫుల్ టైం పొలిటీషియన్గా ఎప్పుడు మారారు? నేను 2013 జనవరిలో మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ రావడం జరిగింది. అంతకుముందు నేను ఒక స్ట్రాటజిస్ట్గా, నేను ఒక ప్రొఫెషనల్ వ్యూహకర్త ఆర్గనైజేషన్స్కి, అవి నాన్ ప్రాఫిట్ అయినా ప్రాఫిట్ అయినా, భారీ వ్యవస్థలైనా భారీ పరిశ్రమలైనా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అయినా దగ్గర 16-17 పరిశ్రమలకి, చాలా పెద్దవాటికి కట్ అక్రాస్ డిఫరెంట్ సెక్టర్స్, ఐటీ, నాన్ ఐటీ, ఏవియేషన్, వీటన్నిటిలో స్టీల్, వీటన్నిటిలో కూడా మీడియా, వాటన్నిటిలో కూడా నేను బోర్డ్ లెవెల్ ఇంటర్వెన్షన్స్ చేసేవాడిని. బోర్డులో ఉండి ఎవల్యూషనరీ గ్రోత్, సిఏజిఆర్ అంటే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేటు జనరలీ మన జీడిపిని కనెక్ట్ అయ్యి పెరుగుతూ ఉంటాయి పరిశ్రమలు ఏవైనా కూడా, వ్యవస్థ సంస్థలు ఏవైనా. నా స్పెషాలిటీ ఏంటి అంటే 200-300% ఒక సంస్థ పెరగాలంటే ఏం చేయాలి అనే దానికి వ్యూహం తయారు చేయడం, కాంప్లెక్స్ ఇష్యూస్ని బ్రేక్ డౌన్ చేసి సింపుల్గా టేబుల్ మీద పెట్టడం అనేది, రాయడం, చదవడం, ఇంటలెక్చువల్లీ ఒక అనలైటికల్ ఇష్యూస్ని థ్రెడ్బేర్గా డిస్కస్ చేసి దానికి సొల్యూషన్స్ తెరవడం, అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్పెషలైజేషన్, ఇవన్నీ కూడా నాకు ఉండడం. తర్వాత వాటితోని నేను వాల్యూ యాడ్ చేయడం జరిగింది చాలా బోర్డ్స్కి. 17 సంవత్సరాల ప్రయాణం ప్రొఫెషనల్గా నాకున్న కంపెనీతో నేను చేసింది. సో మీ నాలెడ్జ్ అంతా ఇప్పుడు పాలిటిక్స్లో ఉపయోగిస్తున్నారా? తప్పకుండా. అయితే నేను ఒక ముఖ్యమైన విషయం మీతో షేర్ చేసుకోవాలి. చాలా సహృదయంగా నడుస్తూ ఉంది ఇంటర్వ్యూ కాబట్టి. 17 సంవత్సరాల ఈ ప్రయాణం తర్వాత, వృత్తిపరమైన ప్రయాణం తర్వాత నాకు అనిపించింది ఇంకొక 17 సంవత్సరాలు నేను పనిచేసినా కూడా నాకు ఒక కొడుకు ఒక భార్యనే ఉన్నారు కాబట్టి నేను అంతకంటే ఎక్కువ సంపాదన అవసరం లేదు. నాకు కొంచెం యాన్సెస్ట్రల్ వెళ్తుంది, కొంచెం నేను సంపాదించుకుంది ఉంది. కాబట్టి దేశం నాకేమిచ్చిందో నేను దేశానికి ఇవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. కాబట్టి ఆటోమేటిక్గా నాకు న్యాచురల్ ప్లాట్ఫామ్ భారతీయ జనతా పార్టీ. ఆ విధంగా భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. పెద్ద నాయకులు నరేంద్ర మోదీ గారు కానివ్వండి, అడ్వానీ గారు కానివ్వండి, రాజ్నాథ్ సింగ్ గారు కానివ్వండి నాకు స్ఫూర్తిదాతలు. నేను వారితో పర్సనల్గా మాట్లాడిన తర్వాతే నేను పార్టీలోకి రావడం జరిగింది. వెంకయ్యనాయుడు గారు, కిషన్ రెడ్డి గారు, యాక్చువల్లీ వారందరి ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత వస్తే బాగుంటుంది, మీరు వచ్చి ఫుల్ టైం పార్టీకి ఇవ్వండి అన్న తర్వాత నా సంస్థని అమ్మేసి నేను కంప్లీట్గా I gave up everything for politics. I gave up everything for BJP and for the country. దేశం కోసం అన్ని ఇచ్చిపెట్టి. అంటే ఇప్పుడు మీరు అధికార ప్రతినిధిగా ఉన్నారండి. వాట్ ఈస్ యువర్ అంటే డే టు డే మీ పార్టీలో అధికార ప్రతినిధి బాధ్యతలు ఎలా ఉంటాయి? పార్టీ మీ సర్వీసెస్ని ఏ విధంగా ఉపయోగించుకుంటుంది? పార్టీ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు క్రమశిక్షణ గల పార్టీ, క్రమశిక్షణ గల కార్యకర్తను కాబట్టి పార్టీ మనకి ఏ పని ఇస్తే ఆ పని చేయడం. పార్టీ అధికార ప్రతినిధిగా నా బాధ్యత చాలా క్లియర్గా ఉంటుంది. నేను ఐఎమ్ ద వాయిస్ ఆఫ్ ద పార్టీ అండ్ దిస్ ఈజ్ అ పార్టీ విత్ అ డిఫరెన్స్.
నాకు వ్యక్తిగతంగా నేనేమనుకుంటా అంటే ఐఎమ్ ఆ పాలిటీషియన్ విత్ డిఫరెన్స్. నేను అంబిషన్స్తో రాలేదు పార్టీలోకి, ఏదో అయిదామని రాలేదు, ఎంపీ ఎమ్మెల్యే అయిదామని కూడా రాలేదు. నేను వచ్చింది ఏంటంటే పార్టీ వ్యవస్థతో దేశానికి మనం ఏమైనా చేయవచ్చా, పాలసీ మేకింగ్లో ఏమైనా ఇంపాక్ట్ చేయవచ్చా, మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాలసీ మేకింగ్లో ఏమైనా ఇంపాక్ట్ చేయవచ్చా, అది కూడా త్రూ పార్టీ. కాబట్టి ప్రభుత్వంలో నామినేషన్ పదవులు నాకు అవసరం లేదు, నేను అన్ని విడిచిపెట్టి వచ్చినండి, నాకు కొత్తగా 9 to 5 జాబ్ అవసరం లేదు, ప్రోటోకాల్ అవసరం లేదు. నాకు అవసరం ఏంటంటే నా పార్టీని నేను రాష్ట్రంలో ఏ విధంగా అధికారంలోకి తీసుకురాగలుగుతాను, నాకున్న ఉడతా భక్తితో, నాకున్న ఉడతా శక్తితో, నా కాంట్రిబ్యూషన్ దానికి ఏంది, నా పార్టీ స్టాండ్స్ని నేను ఏ విధంగా రిప్రజెంట్ చేయగలుగుతాను, నా సిద్ధాంతాన్ని నేను ఏ విధంగా రిప్రజెంట్ చేయగలుగుతాను అన్న దానికి నా బాధ్యత కూడా అదే, నా ప్రవృత్తి కూడా అదే. కాబట్టి అది చాలా క్లియర్గా సూట్ అయింది. కిషన్ రెడ్డి గారి సమయంలో నాకు అంటే దగ్గర 5 సంవత్సరాలు నడుస్తూ ఉంది కాబట్టి 5 సంవత్సరాలుగా ఒకటే బాధ్యతలు ఉన్నా నేను. కానీ ఎక్కడ కూడా నాకు నిరాశ నిస్పృహ అన్నది మచ్చుకు కూడా లేదు. నేను ఇట్లా 20 సంవత్సరాలు ఉన్నా కూడా నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది పార్టీకి తెలుసు, అందరికంటే ఎక్కువ పార్టీకి తెలుసు. అంటే కండ్యూసివ్ అట్మాస్ఫియర్ ఉందంటారా పార్టీలో మీకు? నాకైతే చాలా గౌరవప్రదమైన అట్మాస్ఫియర్ ఉంది. నేను వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడలేను, ఎందుకంటే ఇది చాలా సబ్జెక్టివ్గా ఉంటుంది. మనం ఏం చూస్తాం అన్నది వీ డోంట్ సీ ద వరల్డ్ యాజ్ ఇట్ ఈజ్, వీ సీ ద వరల్డ్ యాజ్ వీఆర్. మన ఫిల్టర్స్తో మనం ప్రపంచాన్ని చూస్తాం. కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఉన్నంత గౌరవం నాకు అంటే ఏ పార్టీలో దక్కుతుందని మాత్రం నేను అనుకోను, ఏ పార్టీలో దక్కుతుండేనని కూడా అనుకోను. ఎందుకంటే ఒక మన విలువ ఏంది అని అర్థం చేసుకోగలిగే పార్టీ భారతీయ జనతా పార్టీ. అదిగాక ఎజెండా లార్జర్ ఎజెండా ఉంటుంది కాబట్టి ఎవరికి తలవంగి ఉండాల్సిన అవసరం ఉండదు. ఇది కుటుంబ పార్టీ కాదు కాబట్టి నేను ఎవరికి అడుగులకు మడుగులు ఒత్తాల్సిన అవసరం లేదు, నా ఆత్మ గౌరవాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం లేదు, ఎవరి వెనకబడాల్సిన అవసరం లేదు, ఎవరి మీద నెట్టుకోపోవాల్సిన అవసరం లేదు, ఎవరితోనో ఫ్రేమ్లో పిక్చర్లో ఉండడానికి నెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి స్వతంత్రంగా నేను ఏమి ఇవ్వగలుగుతానని వచ్చా కాబట్టి నేను ఇస్తూ పోతూ ఉంటాను తప్పించి నాకు ఏం వాపసు వస్తుంది పార్టీ నుంచి అనే ఆశయం నాకు లేదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.